మీకు దమ్ముంటే వచ్చి నన్ను రేప్ చేయండి. అటువంటి మనిషి మాట్లాడే మాటలకి మీరు పొద్దున్నే దాని మీద డిబేట్ పెడుతుంది, దాని మీద మమ్మల్ని అర్థమైనట్టు. వివేక శూన్యులు, విజ్ఞాన శూన్యులు, గట్టిగా చెప్పాలంటే వీళ్ళకి లీగల్ పరిజ్ఞానం ఈసుమంతా కూడా ఉండదు ఈ వైసీపీ వాళ్ళకి. ఇది నేను ఈ రోజు కాదు, మొదటి నుంచి చెప్తున్నాను. 2019 నుంచి అత్యధికంగా వరల్డ్ రికార్డు సాధించాడు జగన్ రెడ్డి హైకోర్టు సుప్రీంకోర్టుతో ముట్టుకలు తింటాలో. మరి ఈ విషయంలో మరి జగన్ రెడ్డిని బాధ్యులు చేసి ముద్దాయిగా పెట్టాలి కేసులో. ఏ రకంగా ఏం చేయాలా? ఇప్పుడు జరిగిన దుర్ఘటన మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గురించి క్షమాపణ చెప్పారు బహిరంగంగా. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ బాధితులు పరామర్శిస్తూ. బిఆర్ నాయుడు గారు చెప్పారు ముందు కొంత సస్పెన్షన్ పోయినా తర్వాత అయినా సరే ఆయన క్షమాపణ చెప్పాడు తన పాలక మండలి తరఫు. అధికారులు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, వాళ్ళ క్షమాపణలు కాదు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. బొత్స గారు అడుగుతున్నారు కదండి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని శాంతిప్రసాద్ గారు. అప్పుడు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు 3500 మెట్లు కడగాలంట. క్షమాపణ అడగడం ప్రాయశ్చిత్తం కాదంటారా? ఏ రోజైనా కానీ రాజకీయ నాయకులు, నాకు తెలిసి మీకు తెలిసి లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు నాడు కేంద్రంలో ఎక్కడో జరిగిన రైల్వే దుర్ఘటనకి తన బాధ్యత తీసుకొని రాజీనామా చేయడం రాజీనామా చేశారు. మీరు తర్వాత ఏ రాజకీయ నాయకులు జరిగిన దుర్ఘటనలకి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరైనా బాధ్యత తీసుకున్నారా? మరలా ఈ రోజు కనపడింది. డిప్యూటీ సీఎం గారు బాధ్యత తీసుకున్నారు. వాళ్ళకి నిజంగా బాధ్యత లేకపోతే వారు ఎక్కడున్నారు? విశాఖపట్నంలో ఒక ప్రధానమంత్రి కార్యక్రమంలో ఉన్నారు ఆ సమయంలో ఇది జరుగుతున్నప్పుడు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. అయినా కానీ అడ్మినిస్ట్రేషన్ యొక్క లోపం వల్ల, సమన్వయ లోపం వల్ల జరిగిన ఒక దుర్ఘటన వల్ల అప్రతిష్ట ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తరపు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్తారు. చాలదా? ఇదే మీరు అయితే మరి హైందవ దేవాలయాల్లో జరిగిన అపవిత్రతకి జగన్ రెడ్డి ఏనాడైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడా? చెప్పమనండి. హైందవ రాముడు విగ్రహం తల తీస్తే ఆ రోజు మరి జగన్ రెడ్డి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడా? పాప పరిహారం కోసం ఏమన్నా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తన చర్చలోకి వెళ్ళైనా ఏం మాట్లాడతారు వీళ్ళు? ఒక పద్ధతి, పాడు విధానము, లేకపోతే విజ్ఞానము కానీ, లేకపోతే లీగల్ అంశాల మీద పరిజ్ఞానం కానీ ఏమన్నా ఉండి మాట్లాడతారా వీళ్ళు? వీళ్ళకి అన్ని కూడా శూన్యం. ఏదో గాలివాటన తండ్రి చాటు బిడ్డను వచ్చాడు, సరే ఎదిగాడు, డబ్బులు సంపాదించాడు, అదృష్టం కొద్దీ ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏం చేశాడు అతని భాషలో చెప్పంటే ఆ భగవంతుడికి తెలియాలి, అతనికే తెలియాలా? మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో నిజంగా ఎవరైనా కానీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. టీడీపీ ఒకే ఒక మాట, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలా, ఎంత బాధ్యతగా వెళ్ళాలా? ఏ రకంగా ఊరేగింపులాగా వెళ్తారు అక్కడ? ఆ బాధితుల దగ్గర, ఆ కథకాతుల దగ్గర మీరు ఆ రకంగా ప్రవర్తించేది. దీని మీద మరి కేసు పెడితే ఇప్పుడు ఏమనగా జగన్ రెడ్డిని పెట్టాలా, ఏటుగా రోజారెడ్డిని పెట్టాలా? రైట్. ఒక మాట జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం, టీడీపీ సీనియర్ నాయకులు. సత్యనారాయణ గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో ఒక జనసేన లీడర్ ఏం మాట్లాడిందో చూద్దాం. ఈ కోడి పందాలు ఈ 2-3 రోజులు మీ ప్రాంతంలో హడావుడి ఉంటుంది కదా, ఒకసారి ఆవిడేం మాట్లాడారో చూసి నేను మీ దగ్గరకు వస్తాను. నియోజకవర్గంలో కూడా కోడి పందాలకి సై అంటే సై అని పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. దానికి కారణం అంటే ఈ రోజున మేము ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం, నేను ఒక మహిళగానే మాట్లాడుతున్నాను, ఏదో పార్టీ నాయకురాలుగా కాదు. కుటుంబంలో మా తమ్ముడిని ఇదే పేకాటల్లోనూ కోడి పందాల్లోనూ 7 ఎకరాల పొలము అమ్మేసుకుని ఆ నష్టాన్ని భరించలేక మరి ఆత్మహత్య చేసుకున్న మా బాబాయ్ కొడుకు, మరి అలాగే వీళ్ళ చెల్లి భర్త కూడాను అదే కారణం చేత మరి చనిపోయారు. అంటే కుటుంబంలో ఇదేదో కోడి పందాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఆ సాంప్రదాయ ముసుగులో ఒక పేకాట, గుండాట, అలాగే కోడి పందాలు కత్తులు పెట్టుకుని హింసగా దాన్ని మరి ఎంతో ఆనందపడుతూ కొన్ని కోట్ల మీద ఇక్కడ నడుస్తుంది. అలాగే మన దెందులూరు నియోజకవర్గంలో కూడా మరి అది ఎమ్మెల్యే గారికి తెలిసి వాళ్ళు చేస్తున్నారో లేదో తెలీదు. దుగ్గిరాల్లో భారీ ఎత్తున ఒక క్రికెట్ టోర్నమెంట్ లీగ్ లాగా చింతమనేని ప్రభాకర్ గారి పేరు మీద మరి ఒక టోర్నమెంట్ లీగ్ అనేది లాగా కోడి పందాల లీగ్ అని పోస్టర్ కూడా రిలీజ్ చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టి అవన్నీ కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. మరి మేము కూడా కూటమిలో ఉన్నాం, ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకి తెలుసుండి జరిగితే కనుక వెంటనే ఆపేయాలని చెప్పేసి కూడా ఒక మహిళగా నేను ఆయనకు కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు